సమతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 23న బౌద్ధ వధూవరులు పరిచయ వేదికను ఏర్పాటు చేస్తున్నట్లుగా ఫౌండేషన్ అధ్యక్షుడు సత్యవాన్ చిట్టే తెలిపారు. అదే రోజున మహాకవి వామన్ దాదా కర్దక్ 104వ జయంతి వేడుకలు కూడా నిర్వహిస్తున్నామన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని అశోక బౌద్ధ విహార ప్రాంగణంలో జరిగే కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పేరు సత్యవాన్ చిట్టే, నేను సమతా ఫౌండేషన్ అధ్యక్షుడిని. సమతా ఫౌండేషన్ ఆదిలాబాద్ ఆధ్వర్యంలో వచ్చే 23వ తేదీ నాడు వామన్ దాదా కర్దక్ గొప్ప కవి, గాయకుడు, సమాజ ప్రబోధకుడు. అతని జయంతిని మేము 23/8/2026 నాడు ఆదిలాబాద్లోని కైలాష్ నగర్ బుద్ధ విహార్ ప్రాంగణంలో నిర్వహిస్తున్నాం. ఈ జయంతిని పురస్కరించుకొని మనం గత 3 సంవత్సరాల క్రితం నిర్వహించినటువంటి కార్యక్రమమైనటువంటి వధూవర్ పరిచయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఒకే స్థలంలో ఒకే సమయంలో అందరూ బౌద్ధ ఉపాసకుల యొక్క ఎవరైతే పెళ్ళిడు వివాహం వయసు ఉన్నటువంటి పిల్లలు ఉన్నారో వారికి ఒకే సమయంలో వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేయడం అనేది జరిగింది. కనుక ఆదిలాబాద్ జిల్లాలోని ప్రతి బౌద్ధ ఉపాసకులకు అలాగే మన ఆదిలాబాద్ జిల్లాకు సరిహద్దులో ఉన్నటువంటి మహారాష్ట్ర ప్రాంతంలోని బౌద్ధ ఉపాసకులకు మీ పిల్లలను తీసుకొని మీరు ఆదిలాబాద్ అశోక బుద్ధ విహార్ ప్రాంగణానికి 23వ తేదీ నాడు రావాల్సిందిగా కోరనైనది. వరుని యొక్క వయసు 18 సంవత్సరాలు, వరుని వయసు 21 సంవత్సరాలు ఖచ్చితంగా ఆధారాలతోనే రావాలి. ఆధార్ కార్డు కూడా పట్టుకొని రావాలి. ఎవరైతే వితంతులు ఉన్నారో వారు కూడా వితంతు ఉన్నట్లయితే డైవర్స్ తీసుకున్నటువంటి పేపర్ తీసుకొస్తే వారికి కూడా మేము పరిచయ వేదికలో ఆహ్వానిస్తాం. అయితే వధూవరునితో ఇద్దరు వ్యక్తులు రావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు. ఈ రోజు నుంచి 22వ తేదీ వరకు పేరు నమోదు చేయడానికి అవకాశం అనేది ఉన్నది. పేరు సత్యవాన్ చిట్టే, నేను సమతా ఫౌండేషన్ అధ్యక్షుడిని. సమతా ఫౌండేషన్ ఆదిలాబాద్ ఆధ్వర్యంలో వచ్చే 23వ తేదీ నాడు వామన్ దాదా కర్దక్ గొప్ప కవి, గాయకుడు, సమాజ ప్రబోధకుడు. అతని జయంతిని మేము 23/8/2026 నాడు ఆదిలాబాద్లోని కైలాష్ నగర్ బుద్ధ